ఆ రెండిట్లో ఏది చేయకుండా ఆయన విషాదకరం బాధాకరం అంటారు, టీటీడీ ఏమో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతారు, చిన్న ప్రకటించి వదిలేస్తారు. ఒకసారి ఎట్లా సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వద్దామండి. అంజాద్ ఖాన్ ఏమయ్యాడు సురేంద్ర నాయుడు గారు? అతనికి మతిస్థిమితం లేని కారణంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. ఏమని? మనకు ఎవడైనా దేవాలయాల మీద దాడులు చేసినోడు, విగ్రహాల తలలు నరికినోడు, రథాలు కాలబెట్టినోడు, వీళ్ళందరూ పిచ్చోళ్ళ కేటగిరీ సృష్టించారు ఆయన. అదే కేటగిరీ మీరు కూడా ఫాలో అయిపోతున్నారా? మీ డీజీపీలు, మీ పోలీసులు, మీ టీటీడీ సెక్యూరిటీ. మనం ఫాలో అయ్యేది కాదు సార్, మనం ఫాలో అయ్యేది కాదు. నిజంగానే పిచ్చోడు సార్. నేను వాళ్ళ ఇంటికి కూడా పోయినాను, నిజంగానే పిచ్చోడు. మీరు సార్ నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ మీకు. ఇక్కడ ఈ సందర్భం కూడా 2 రోజుల క్రితం ఇండియాకి యుఎస్ నుంచి ఒకరిని తీసుకొచ్చారు. వాడి పేరు మీకు తెలుసు, తహబూర్ హుస్సేన్ రాణా. వాడు కూడా ఇలాగే పిచ్చోడి మాదిరే బాంబే రోడ్ల మీద తిరిగాడు. వాడికి సహకరించిన హెడ్లీ కూడా పిచ్చోడి మాదిరే తిరిగాడు. ఇవాళ వాడిని పట్టుకు రావడానికి ఎన్నేళ్ళు పట్టిందండి? ఎప్పటి సంఘటన? 2008. ఇవాళ ఎంత అండి? 2025. సార్, మనకి అనుమానం రాకూడదు. వచ్చిందా మొత్తం తరోగా చెక్ చేయాలి. జస్ట్ మీరు కూడా సవాంగ్ గారి మాదిరే, మీరు సురేంద్ర నాయుడు సవాంగ్ అని పేరు పెట్టుకొని పిచ్చోడని బ్రాండ్ చేసేస్తారా? ఎగ్జామిన్ చేయమనండి సార్. మీకేంటి మొహమాటం? మీకేంటి ఆయనతో ఉన్న అప్లికేషన్ అంజాద్ ఖాన్ తోటి? సురేంద్ర నాయుడు గారు మనకేం అప్లికేషన్ సార్? అంజాద్ ఖాన్ బయట చూద్దాం ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు బండిలో? మా తాత పిలిచినాడు నిన్ను నమాజ్కి, పిలిచేదానికి మా ఇంటికి నమాజ్ కూడా కాదు. మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను. మీరు వచ్చినామంటే నేను వస్తా చెప్పినారు. అందుకోసం పోయి ఇప్పుడు వచ్చేసింది మా తాత వచ్చి ఆయన పిలిచినారా లేదని మా తాత అడిగింది. మా దగ్గర మా తాత పిలువురా నేను వస్తానని చెప్పినారు. అందుకోసం నేను పిలిచాను. కొండకి రైట్. అది సురేంద్ర నాయుడు గారు. ఓకే, సురేంద్ర నాయుడు గారు వాళ్ళ తాత పిలిచాట. ఈయన ఏది హెడ్ ఫోన్ పెట్టుకొని చక్కగా టిప్ టాప్గా కింద నుంచి బయలుదేరి స్కూటర్ వేసుకొని మతిస్థిమితం లేకపోయినా సరే ఎక్కడా చిన్నపాటి యాక్సిడెంట్కి లోను కాకుండా బస్సుల్ని కార్లని చాకచక్యంగా తప్పించుకుంటూ 22 మలుపులు ఉంటాయి వాటన్నిటిని దాటుకుంటూ ఆయన వస్తుంటే కింద ఏం చేస్తున్నారండి? నేను ఆ మాట అనకూడదు. అదేదో కాస్తున్నారా కింద? పైన వాళ్ళు వచ్చి కింద నుంచి సెట్లో చెప్పడం, మళ్ళీ షోలేలో గబ్బర్ సింగ్ అంజాద్ ఖాన్ వస్తున్నారంటే వీళ్ళు పైన దండలు వేసుకొని రెడీగా ఉంటాం, కూర్చోబెట్టి మర్యాద చేయటం. మీరు జస్టిఫై చేసుకోవద్దు దయచేసి సురేంద్ర నాయుడు గారు. నాకు మీ మీద గౌరవం. నేను ఆ విధంగా చేయను సార్, నేను ఆ విధంగా చేయను. లాస్ట్ టైం మనం డిబేట్ చేసిన తర్వాత అక్కడ సమూల మార్పులు కూడా జరిగాయి. మీకు చెప్పాలనుకునే నేను మిస్ అయ్యాను. అది కింద మన పైకి వెళ్ళేటువంటి అలిపిరి టోల్ గేట్ దగ్గర మన డిబేట్ నేను పెట్టా, వాళ్ళకి పెట్టి అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తించే ఎస్ఓకు కూడా చెప్పా, సీరియస్గా చెప్పినాం. ఇది ఆశామాసే విషయాలు కాదు, ఇలాంటి ఆరోపణలు మళ్ళా పునరావృతం అయితే మీ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందంటే అక్కడ అతను ఏ దారిలో అయితే వెళ్ళాడో అక్కడ 6 మందిని సస్పెండ్ చేశారు, 2 సస్పెండ్ చేశారు. నేను అడిగేది ఏంటంటే మీరు ఏదైనా చెబితే వాళ్ళని సస్పెండ్ చేశాను, చెప్పులు వేసుకునేవాడి గురించి మాట్లాడరు, వచ్చినవాడి గురించి. అంజాద్ ఖాన్ ఏమయ్యాడో చెప్పరు. అదే సార్, నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయిన వాస్తవం. అది మాకు 34వ డివిజన్ అవుతుంది. అది ఆ డివిజన్ లో ఉంటాడు ఆ పిల్లలు. పోతే ఆడ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అది వాడు యాక్షన్ చేస్తున్నాడా లేకపోతే ఏందనేది మీరు అన్నప్పుడు నాకు కూడా కొంచెం దాని మీద అనుమానం కలుగుతుంది. కాబట్టి దాని మీద కొంచెం లోతుగా చర్చ జరగాల. నేను అది అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి సిఐ గారు కూడా దాని మీద. నాయుడు గారు, నాకు అంటే మీరు యు హావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్, మీకు కొంచెం కమిటెడ్గా ధర్మం పట్ల నిబద్ధతతో పనిచేస్తారు మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ చిన్నప్పరెడ్డి గారు. నేను అనేది ఏంటంటే మీరు లోకల్స్ కాబట్టి మీరు టేకప్ చేస్తారా లేకపోతే నేనే ఎన్ఐఏకి రాయమంటారా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ మీ లోకల్ పోలీస్ ఫెయిల్ అయ్యారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంతసేపు పిచ్చోడని సవాంగ్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఒకటి తగిలించేసి దానికి ట్యాగ్ చేసి అదేంటి స్టాంపుల్ చేసి ఊరంతా చూపిస్తున్నారు. పిచ్చోడైతే మీరు ఇంతవరకు ఎందుకు పిలిచి విచారించలేదు? అంటే మీరు గుళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు, చొరబడేవాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అయితే రేపు పొద్దున్న నేను ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట ఏదో చేసి నన్ను కూడా పిచ్చోడని నన్ను వదిలేస్తారా? మిమ్మల్ని వదిలేస్తారా? మీరు అన్నట్టు దాని మీద కొంచెం లోతుగా విచారణ జరిగే విధంగా నేను అలిపిరి సిఐ గారికి వాళ్ళు చెయ్యరండి. ఇది సిఐ స్థాయిలో జరిగేది కాదండి.
మీరు లోకల్గా ఐబీ హెడ్ క్వార్టర్స్ ఉంది, తిరుపతిలో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, వాళ్ళకి వెళ్ళి చెప్పండి, వాళ్ళే చేయగలరు, లోకల్ పోలీస్ చేయరు. నేను చెప్తా. లడ్డూలు ఎవరన్నా అక్రమంగా అమ్ముతున్నారా, నెయ్యిలో కల్తీ, ఇవే చేయలేకపోతున్నారు, ఇదేం చేస్తారు రెండు వాళ్ళు? నేను వాళ్ళకి చెప్పి నేనేం చెప్పాను, రిటర్న్ గా ఏమి ఇచ్చాను కూడా మీకు వాట్సాప్ చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి ఏంటంటే తిరుమలలో తీసుకుంటా. ఒక సెకండ్. దాని తర్వాత ఇప్పుడు నైవేద్యం గురించి చెప్పారు, అంటే ఇది ప్రధాన సమస్య, అది ఆరోపణ. నైవేద్యం అనేది వెంకటేశ్వర స్వామికి ఏ ఆఫరింగ్ ఇచ్చినా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మనం బయట వస్తాం చూడండి సార్, బయట వచ్చిన తర్వాత బంగారు బాగు ఉంటది, బంగారు బావు పక్కన వెంకటేశ్వర స్వామి మదర్ ఉంటారు, అక్కడ నైవేద్యం తయారు చేస్తారు. ఆ నైవేద్యం తీసి లోపల అట్టే దేవుడికి ఇచ్చేస్తారు. గేట్లు వేసి బయట నుండి తీసుకొచ్చే నైవేద్యం వెంకటేశ్వర స్వామికి పెట్టరు సార్. అది బయట వీడియో నేను చూశాను, మీరు చూపించింది. బయట కొన్ని వేరే ఆలయాలు ఉంటాయి కదా తిరుమలలో, ఆ ఆలయం వీడియో అది. వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు మాత్రము అక్కడే ఆ కాంపౌండ్ లోపలనే తయారు చేస్తారు. వాళ్ళ తల్లి గారు నా బిడ్డకు ఎలా చేస్తున్నారు అని నీట్ గా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేటువంటి నైవేద్యశాల నుండే ప్రఫరణశాల నుండే నైవేద్యం వెళ్తారు సార్. అది కరెక్షన్ చేసుకోవాలి కొంచెం. రైట్, ఇంకా టైం అయిపోయిందండి. ఖచ్చితంగా చిన్నపిరెడ్డి గారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా ఇవాళ నాకు తెలిసి బిఆర్ నాయుడు గారు మళ్ళీ ఒక డీటెయిల్డ్ ప్రకటన ఇస్తారు. ఆయన మాట్లాడరులేండి, ఈఓ మాట్లాడరు, జేఈఓ మాట్లాడరు, ఈ ముఖ్యమైన విషయాలు కాబట్టి వాటి ప్రకటనలు ఇచ్చేసి ఊరుకుంటారు. చూద్దాం. అయినా నాయుడు గారు మీలాంటి వాళ్ళందరూ లోకల్గా ఉన్నారు కాబట్టి, పట్టుబడుతున్నారు కాబట్టి ఎంతో కొంత దీంట్లో అసలు వాస్తవాలు బయటికి రావాలి.